పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం చెప్పారు. ఈ ప్రాజెక్టు గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులొచ్చాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈఏసీ సిఫార్సుతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపామని రాజ్యసభలో పేర్కొన్నారు. జూన్ 17న నిపుణుల కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించిందన్నారు. అంతర్రాష్ట్ర సమస్యలు, అనుమతుల్ని సీడబ్ల్యూసీ పరిశీలించాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్వప్న, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించినటువంటి అంశాలను వెనక్కి పంపినట్లుగా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు కేంద్ర జలశాఖ మంత్రి. అయితే దీంట్లో కీలకంగా అంటే ఎప్పుడైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపారో ఆ పంపిన తర్వాత ప్రత్యేకంగా దీనికి సంబంధించి మొత్తం కూడా అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈఏసీ పరిశీలించిందని కూడా చెప్పారు. 2017 జూన్ 2025న ఈఏసీ పరిశీలించింది. ఆ తర్వాత ప్రస్తుతంగా దీనికి సంబంధించి నిపుణుల అంచనా కమిటీ ప్రతిపాదనలు కూడా పరిశీలించింది. కానీ ప్రాజెక్ట్ లో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలను ముందుగా కేంద్ర జల సంఘం పరిశీలించాలని ఈఏసీ సూచించింది. అంతేకాదు అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు, ఎన్ఓసీలు పొందిన తర్వాతే ఈ పర్యావరణ ప్రభావ అధ్యయనం కూడా చేయాలని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు 1980 గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఉల్లంఘిస్తుందని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈఏసీకి ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ అభ్యంతరాలు ఈడబ్ల్యూసీ పరిశీలన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టు ప్రతిపాదనను ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అంటే రాజ్యసభలో ఆయన గొల్లబాబురావు క్వశ్చన్ వేశారు. ఆయన క్వశ్చన్ కు ఆన్సర్ గా కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. రైట్, థ్యాంక్ యూ రాజు.